కామెంట్స్ అయితే ప్రతిరోజు చేస్తా ఉన్నారు. సో ఈ రోజు చూసుకున్నట్టయితే గెలిచిన తర్వాత బీఆర్ఎస్ నేతలు నాకు శుభాకాంక్షలు చెప్పారంటూ అనిల్ రెడ్డి అయితే హాట్ టాపిక్ చేశారు. అయితే బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ లో చేరడానికి సిద్ధంగా ఉన్నారు, కానీ మేమైతే చేర్చుకోవడానికి ఇష్టపడట్లేదంటూ అనిరుద్ రెడ్డి అయితే చెప్తారు. అసలు ఎందుకు ఈ హాట్ టాపిక్ చేయాల్సి వచ్చింది, దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రదీప్ అందిస్తారు. ప్రదీప్ చెప్పండి. గుడ్ ఈవినింగ్ వరుణ్. ఏదైతే ఎన్నికల తర్వాత మా జడ్చర్ల ఎమ్మెల్యేగా ఎన్నికైన కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి హాట్ టాపిక్ గా చేశారు. అయితే ఏదైతే గెలిచి 10 రోజులు అయ్యక ముందే బీఆర్ఎస్ నేతలు శుభాకాంక్షలతో పాటు పార్టీలో ఏదైతే కాంగ్రెస్ పార్టీలో చేరుతామంటూ కూడా భారీ ఎత్తున తనకు ఫోన్లు వస్తున్నాయంటూ కూడా చెప్పడంతో ఏదైతే ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగానే కాదు జడ్చర్ల నియోజకవర్గంలో కూడా హాట్ టాపిక్ గా మారింది. అయితే ఈ వ్యాఖ్యలు చేయడం పట్ల బీఆర్ఎస్ నేతలు ఒకవైపు విమర్శిస్తూనే ఎవరైతే ఫోన్లు చేసి పార్టీలో చేరుతామన్న వాళ్ళ పేర్లు బయట పెట్టాలంటూ కూడా డిమాండ్ చేస్తున్న నేపథ్యం ఉంది. అయితే ఇది ఇలా ఉంటే ఈ మధ్యనే మీడియా సమావేశంలో మాట్లాడుతూ జడ్చర్ల అభివృద్ధిపై, జడ్చర్లో జరిగిన గత ప్రభుత్వంలో జరిగిన అవినీతిపై మాట్లాడుతూ ఒకానొక సందర్భంలో బీఆర్ఎస్ నేతలు తమ కార్యకర్తల కంటే తమ నాయకుల కంటే ఎక్కువగా ఫోన్లు వాళ్ళు చేస్తున్నారంటూ తాము శుభాకాంక్షలు చెప్తూనే పార్టీలో జాయిన్ కావడానికి సిద్ధంగా ఉన్నామంటూ కూడా ఎక్కువ ఫోన్లు వాళ్ళ నుంచి వస్తున్నాయంటూ కూడా ఒకటి సంచలన వ్యాఖ్యలు అయితే చేశారు. అయితే ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేసి 24 గంటలు గడవక ముందే మాజీ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి సైతం ఇక్కడ తన కార్యకర్తలతో అనుయులతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. భారీ ఎత్తున ఈ ఆత్మీయ సమ్మేళనానికి బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు, యువకులు కూడా భారీ ఎత్తున రావడంతో కొంత సంచలనంగా మారింది. అయితే బీఆర్ఎస్ నేతలు ఎవరు అనిరుద్ రెడ్డి గారికి ఫోన్ చేశారు, ఎమ్మెల్యేకు ఫోన్ చేశారు, ఎవరు పార్టీలో చేరుతారు అన్నది బయట పెట్టాలంటూ కూడా మాజీ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి డిమాండ్ చేస్తున్న నేపథ్యం ఉంది. అయితే కార్యకర్తలు, ఇటు నాయకులు కూడా, కింది స్థాయి నాయకులు కూడా తాము ఎవరూ చేయలేదంటూ తాము ఇప్పటికీ మాజీ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి గారి వెంబడే ఉన్నామంటూ కూడా వాళ్ళు వివరణ ఇస్తున్న నేపథ్యం ఉంది. మరోవైపు కాంగ్రెస్ నేతలు ఇవి కొట్టిపారేస్తున్నారు. ఏదైతే తాము ఎమ్మెల్యేకు ఏదైతే 9.5 సంవత్సరాల్లో ఏదైతే బీఆర్ఎస్ పార్టీ చేసిన అవినీతి బయట పెడుతున్నందుకే పార్టీలో జాయిన్ అవుతామంటూ కూడా ఎమ్మెల్యే గారికి ఫోన్ చేసి చెప్తున్న నేపథ్యం అయితే ఉందంటూ కూడా గట్టిగా చెప్తున్నప్పటికీ బీఆర్ఎస్ వర్గాలు దీనికి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఆత్మీయ సమ్మేళనం నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డికి సైతం తమ భారీ ఎత్తున, అంటే దాదాపు 5 మండలాల నుంచి నియోజకవర్గం సంబంధించి భారీ ఎత్తున కార్యకర్తలు రావడం జరిగింది. కార్యకర్తలు కూడా ఒక్కతాటిపై తాము లక్ష్మారెడ్డి వెన్నంటే ఉంటామంటూ, లక్ష్మారెడ్డిని విడిచి వెళ్ళబోమంటూ, బీఆర్ఎస్ పార్టీకి ద్రోహం చేయబోమంటూ, ఈ 5 సంవత్సరాల తర్వాత మళ్ళా బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుందంటూ కూడా చెప్తున్న నేపథ్యం ఉంది. అయితే మరోవైపు కాంగ్రెస్ కేవలం ఏదైతే బీఆర్ఎస్ ఏదైతే నేతలను బెదిరించి తమ పార్టీలోకి చేర్చుకోవడానికి ఇటువంటి ప్రయత్నాలు చేస్తున్నారంటూ ఆరోపిస్తున్నారు. మరోవైపు ఎమ్మెల్యే కూడా ఏదైతే తమ యూత్ ను రేపు రాబోయే రోజుల్లో పెట్టుకుని చేయడమే లక్ష్యం అంటూ బీఆర్ఎస్ వారిని కానీ, ఏదైతే తనను విమర్శించిన వారిని కానీ ఇప్పుడు పార్టీలో చేర్చుకునే సమయం కూడా కాదంటూ పార్టీలో చేర్చుకోబోనంటూ కూడా గట్టిగా చెప్పిన నేపథ్యం అవుతుంది. అయితే ఈ ఇరు పార్టీల మధ్య వాదోపవాదాలు గట్టిగా జరుగుతుండదో ఉమ్మడి పాలమూరు జిల్లాలో కొంత ఉద్రిక్త వాతావరణం నెలకొన్నది. అయితే జడ్చర్లలో అసలు ఏం జరుగుతున్నా అన్న సందిగ్ధ అయితే ప్రజల్లో నెలకొన్నదని చెప్పొచ్చు.